హలో పీపుల్, వెల్కమ్ టు వేద స్పార్క్స్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మా సంభాజీనగర్ ఎక్స్పీరియన్స్. సంభాజీనగర్లో మేము ఫస్ట్ విజిట్ చేసింది కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అండి. తర్వాత మేము వెళ్ళింది స్లీపింగ్ హనుమాన్, నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాం. దాని తర్వాత వెళ్ళాం మినీ తాజ్మహల్. సంభాజీనగర్లోని కృష్ణేశ్వర్, స్లీపింగ్ హనుమాన్ అండ్ ఎల్లోరా కేవ్స్ అండ్ లాస్ట్లీ మినీ తాజ్మహల్కి 4 ప్లేసెస్ చూపించి మాకు మన్మట్ జంక్షన్లో డ్రాప్ చేశారండి. 3500 అయ్యింది. జ్యోతిర్లింగాల్లోనే చివరిదైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అండి ఇది. ఇక్కడ చూడండి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో. ఇక్కడ మీరు డైరెక్ట్గా శివుడికి అభిషేకం పూజ చేయొచ్చండి. సో పూజా సామాగ్రి అయితే తీసుకొని వెళ్ళండి. అన్ని టెంపుల్స్లా కాకుండా ఇక్కడ శివాలయం లోపలికి అలౌ చేస్తారు, మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు. ప్లస్ అభిషేకానికి కూడా ఇక్కడ టికెట్ ఉంది, తీసుకుంటే మనకి వాళ్ళే వాటర్ ఇస్తారు అభిషేకానికి. సో మనం అభిషేకం కూడా చేయొచ్చు. ఈ టెంపుల్లో ఇంకొక రూల్ ఏంటంటే మగవాళ్ళు పైన ఏ వస్త్రం వేసుకోకూడదండి. షర్ట్ అవి ఏవి అలౌ చెయ్యరు. మాకైతే దర్శనం చాలా బాగా అయ్యిందండి. త్రయంబకేశ్వర్లో నియర్లీ 10 hours పట్టిందండి దర్శనం అవ్వడానికి. కానీ కృష్ణేశ్వర్లో అలా కాదు, హాఫ్ అన్ అవర్లోనే లైన్ ఫాస్ట్గా మూవ్ చేశారు, బేగా దర్శనం అయిపోయింది. సో ఇక్కడ మాత్రం బాగా జరిగింది దర్శనం. మీకు షిరిడీలో షేర్డ్ వెహికల్స్ కూడా దొరుకుతాయండి. పర్ పర్సన్ 400 అలా ఛార్జ్ చేస్తారు. అవన్నీ చూపించి మిమ్మల్ని మళ్ళీ డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ స్లీపింగ్ హనుమాన్ దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ ఈ టెంపుల్ని వీరభద్ర హనుమాన్ కూడా అంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి సైన రూపంలో దర్శనమిస్తారండి. ఈ టెంపుల్కి ఉన్న స్టోరీ ఏంటంటే, రామాయణంలో హనుమంతు వారు సంజీవుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నారంటండి. అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామి సైన రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయ్యిందండి. నెక్స్ట్ మేము వెళ్ళింది ఎల్లోరా కేవ్స్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది అక్కడ ఈవినింగ్ 5 o'clock. అయినా ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో. ఎల్లోరా కేవ్స్కి టికెట్ ఉందండి. పర్ పర్సన్ 40 rupees ఎంట్రీ టికెట్. ఇది ఎంట్రీ ఎదురుగా ఉండే కేవ్ అండి. ఇక్కడ నుంచి రైట్లో ఇంకో 2 కేవ్స్ ఉంటాయి. దానికి మనం ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళాలి, ఎందుకంటే వాక్ చేసేటప్పుడు చాలా దూరం కాబట్టి. అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్కి టికెట్ తీసుకుంటే వాళ్ళే మనల్ని తీసుకొచ్చి దింపుతారండి. ఈ కొండను చూడండి, మొత్తం ఒక టెంపుల్లో ఎంత బాగా చెక్కారు. ఎలక్ట్రిక్ వెహికల్కి పర్ పర్సన్ 40 rupees ఛార్జ్ చేశారండి. ఇలా ఎలక్ట్రిక్ వెహికల్లో తీసుకొస్తారు. ఇలా హ్యాండ్కి బ్యాండ్ వేస్తారు. మన 2 కేవ్స్ విజిట్ అయిపోయిన తర్వాత బ్యాండ్ వాళ్ళు తీసేసుకుంటారు. ఈ కేవ్స్లో ఎక్కువ శాతం మనకి బుద్ధుడు విగ్రహాలు కనిపిస్తాయండి. ప్రతి కేవ్లోని డిఫరెంట్ డిజైన్స్ తోటి మనకి శిల్పాలు కనిపిస్తాయండి. ఇవన్నీ ఆ కొండలోని చెక్కినవే. ఒక్కో దగ్గర డిఫరెంట్ స్తంభాలు, ఒక్కో దగ్గర ఏనుగులు, ఒక్కో దగ్గర టెంపుల్స్, వాటి డిజైన్స్ ఇలా చాలా రకాలుగా కనిపిస్తాయండి. మీరు మార్నింగ్ హోటల్ నుంచి కొంచెం ఫాస్ట్గా బయలుదేరితేనే ఇవన్నీ చూడగలరండి. లేకపోతే ఇక్కడ ట్యాక్సీ వాళ్ళు మీ టైంని బట్టి తీసుకువెళ్ళి ఇంకా టైం అయిపోయిందని లాస్ట్లో ఏదో ఒక ప్లేస్ని స్కిప్ చేయడానికే మ్యాక్సిమం చూస్తారు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క ప్లేస్కి మ్యాక్సిమం 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో అందుకే మీరు ఆ వేట మిస్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఫాస్ట్గానే బయలుదేరి వెళ్ళండి. మాకు ట్యాక్సీ వాళ్ళు అలాగే చేశారండి. మేము షిరిడి నుంచే మాట్లాడుకున్నాం. మినీ తాజ్మహల్ కూడా యాడ్ అయితే 3500 లేకపోతే 3000 అన్నారు. కానీ మేము ఇంత దూరం వచ్చి మినీ తాజ్మహల్ చూడకుండా వెళ్ళాలనుకోలేదు. 3500కి ఒప్పుకున్నాం.
కానీ లాస్ట్లో మినీ తాజ్మహల్ చూడడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా సరే వాళ్ళతో గొడవాడి మరి మినీ తాజ్మహల్కి వెళ్ళాం మేము. సో అందుకే ట్యాక్సీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అన్ని ప్లేసెస్కి అని చెప్పి డబ్బులు మాట్లాడుకుంటారు లాస్ట్లో, కానీ మనకి టైం చాలక అదని ఇదని మనల్ని ఏదో ఒక ప్లేస్ స్కిప్ అయ్యేలా చేస్తారు. సో ట్యాక్సీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎల్లోరా కేవ్స్ విజిట్ చేయడానికి అయితే బెస్ట్ టైం అయితే మాన్సూన్ అండి. ఎందుకంటే సమ్మర్లోని మేము వెళ్ళేటప్పటికే 5 అయ్యింది. అయినా సరే చూసారా ఎండ ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఎండలో ఎక్కువ తిరగలేకపోయాం కూడా. అయినా సరే మేము మ్యాక్సిమం కవర్ చేసాం. అయినా సరే అప్పటికి 6:30 అయినా సరే ఇంకా అలా ఈవినింగ్ లాగే ఉంది అక్కడ. సో మేము కవర్ చేయవలసినంత కవర్ చేసి అక్కడి నుంచి మినీ తాజ్మహల్కి స్టార్ట్ అయిపోయాం. లోపల ఫుల్ చీకటిగా ఉందండి, కానీ మేము కవర్ చేయవలసినంత కవర్ చేసాం. మంచిగా వీడియో తీయడానికి చాలా ట్రై చేసాం. అయినా సరే ఇక్కడ గుహలోని చీకట్లో తీయడానికి కొంచెం కష్టమైంది. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ కేవ్స్ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్లో జర్నీ ఇంకా సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. జర్నీ చేసేటప్పుడు లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఎల్లోరా కేవ్స్లో మెయిన్ అట్రాక్షన్స్ రెండండి. ఒకటి ఎంట్రీ పాయింట్లో ఉన్న స్టార్టింగ్ కేవ్ టెంపుల్ది, అండ్ సెకండ్ ఇది ఇక్కడ టెంపుల్ది అండ్ ఎలిఫెంట్ది. చాలా బాగుంటాయి చూడడానికి. లాస్ట్గా వెళ్ళిన మినీ తాజ్మహల్ అండి. దీన్ని బీబీకా మురబ్బా అంటారు. దీని ఎంట్రీ టికెట్ 15 రూపీస్ పర్ ఈచ్.
ఇదండి మా సంభాజీ నగర్ ఫుల్ టూర్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదర్ స్పార్క్స్. థ్యాంక్ యూ.